చంద్రబాబు గారు అరవింద్ బాబు గారు 6,000 ఇస్తున్నారు. మళ్ళీ అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ రావాలి, మళ్ళీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ రావాలి, ఎమ్మెల్యే గారు మళ్ళీ వస్తే మళ్ళీ మా చేతుల మీద మళ్ళీ పింఛన్ పెంచాలి. అందరికీ శుభోదయం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి రోజు మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని 3,000 4,000 రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా వికలాంగులకి 3,000 6,000 రూపాయలు ఇవ్వటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పెరాలసిస్ వాళ్ళందరూ కూడా కంప్లీట్గా బెడ్ రిడెన్ పేషెంట్స్కి 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వటం, ఈ పెన్షన్ కార్యక్రమాలన్నింటి కూడా ఒక బాధ్యతలా కాకుండా ప్రేమగా ఇవ్వడానికి మరి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులందరూ కూడా వార్డులోకి వెళ్తున్నాము. ఇప్పుడు నర్సాపేట పట్టణం మరి 17వ వార్డు వరవకట్లో రావడం జరిగింది. గడిచిన 5 ఏళ్లుగా ఈ వరవకట్ట ఇంత ప్రశాంతంగా ఇప్పుడు చూడలేం మేము. అసాంఘిక శక్తులు, దుర్మార్గులు అందరూ కూడా కిరాయి గుండాలు రాజ్యం అయ్యారు. మరి ఆడపిల్లలు కానీ చదువుకునే బిడ్డలు బయటకు రావడానికి చాలా భయపడేవాళ్ళు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేవారు. మరి ఇక్కడ నర్సాపేట అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డ. మొదటి నుంచి కూడా ధైర్యంగా ఉండే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి మరి మొన్న జరిగిన ఎలక్షన్స్లో అందరూ కూడా దీవించడం జరిగింది. ఒరొకట్లో కూడా ఎప్పుడు రాని విధంగా ఇంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్, వైసీపీకి మెజార్టీ ఉండేది, మరి టీడీపీకి మెజార్టీ రావడం జరిగింది. ఇదంతా కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కష్టంతో ఇవాళ ప్రతి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, వారు ఇచ్చిన ప్రణాళిక మేరకు మేమందరం కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాము. గడిచిన 5 ఏళ్ళు ఏ విధంగా పనిచేస్తాం, ఇప్పుడు కూడా 2 ఏళ్ళ నుంచి అదే విధంగా పనిచేస్తూ ఉన్నాము. పార్టీకి అండగా ఉంటున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ వరవకట్లో అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా బతుకుతున్నాము. ఇంతకుముందు పొద్దుగితే బయటకు వచ్చే వ్యక్తులు లేరు ఎవరు కూడా, కానీ వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎక్కడ కూడా మరి రౌడీ షీట్లు కానీ కిరాయి గుండాలని ఉక్కుపాదంతో తొక్కడం జరిగింది. ఒకటే తెలుసుకోవాలి, ఎవరైతే కిరాయి గుండాలు కానీ రౌడీ షీటర్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అండగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా అతనే ఇబ్బంది పెట్టాడు. మరి చాలా మంది కేసులు ఇరుక్కుపోయారు, చాలా కుటుంబాలు పాడైపోయినాయి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల. అదేవిధంగా ఎవరైతే అతనికి అండగా ఉన్నారో కిరాయి గుండాలు వాళ్ళందరి మీద కూడా మరి వానికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి మరి నగర బహిష్కరణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ రోజు కూడా ఎన్నో దాడులు చేయడం జరిగింది. మరి లాయర్ చిన్నపిరెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన అంతకుముందు వైసీపీలో పనిచేశారు. ఎలక్షన్ దగ్గర 1 సంవత్సరం ముందు మన పార్టీలో రావడం జరిగింది, టీడీపీలోకి. ఆయన మీద కూడా విపరీతంగా దాడి చేసి చెయ్యరగొట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2 నెలలు నగర బహిష్కరణ చేయించారు. అదేవిధంగా రంగశెట్టి రామకృష్ణ గారిని బీజేపీ వారి మీద కూడా దాడులు చేశారు. ఆయన 2 నెలలు జైల్లో ఉన్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఈ విధంగా ఎంతో మంది వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇదే వార్డులో మరి ఇబ్రహీం అనే సీనియర్ నాయకులు ఉన్నారు, మన మసీదులో పనిచేస్తారు, ఆయన్ని కూడా దగ్గర ఉండి చంపడం జరిగింది. ఈ విధంగా మరి ఎంతో మంది మీద దారుణాలు చేశారు. మరి ప్రజానాయకులు కూడా తెలుసుకోవాలి, కొంతమంది ప్రజానాయకులు కూడా మరి గడిచిన 5 ఏళ్ళలో ఆ పార్టీకి అండగా ఉండటం కూడా మేము గమనించాలి. మేము ఒకటే కోరేది, ఒక మానవత్వంతో పనిచేస్తాము, బాధ్యత మానవత్వం 2 కలగలిపి మన నర్సాపేటలో అరవింద్ బాబు మరి ప్రజల దీవెనతోటి మనం గెలవడం జరిగింది. దీని అంతటికి కారణం 2 వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీరి ఆశీస్సులతోటి ఇక్కడ నర్సాపేటలో మేము అందరం కూడా పనిచేస్తున్నాము, చాలా ప్రశాంతంగా ఉంది. అందుకని ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ కాకుండా మరి ఎంఐఎం నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజా ఉద్యమ నాయకులు కూడా మనతో పాటు ఉండాలి. ఎందుకంటే ఈ పార్టీ అటువంటి పార్టీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కష్టపడతారు. కాబట్టి ఈ పెన్షన్ అనేది 1వ తారీఖున ఇవ్వటం అనేది చాలా సంతోషంగా, ఇష్టంగా చేస్తున్నాము. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా వరవకట్లో ఉన్న ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోని 17వ వార్డులో వరవకట్లో ఈరోజు మన డాక్టర్ చదలవాడ అరవింద్ వారి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఆయన వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ వాలంటరీ వ్యవస్థ ఎలా చేశారంటే, పెన్షన్ సరిగ్గా ఇయ్యాక ఆ ముసలోళ్ళకి ఇచ్చే వాళ్ళకి గడిచి గడవక మందులకి ఆ డబ్బులు కూడా తినేశారు.
ఇప్పుడు 2 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి సక్రమంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే వైసీపీ గుండాలు ఇంకా తెల్లరేగిపోతున్నారు. వాళ్ళని మా తెలుగుదేశం పార్టీ హయాంలో అణిచివేశారు. గంజాయి మొత్తం కంట్రోల్ చేశారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందని ఈ గడిచిన 5 ఏళ్ల నుంచి కాలాలు సరిగ్గా తీయకుండా పూడికలు పెరిగిపోయి జనాలకి రోగాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే మన డాక్టర్ చంద్రబాబు అరవింద్ సారథ్యంలో కాలాలు తీయడం జరిగింది, బ్లీచింగ్ కొట్టించడం జరిగింది. మొత్తం సక్రమంగా అన్ని బజార్లు బాగా నీట్గా ఉన్నాయి. ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు. అంతకుముందు గతంలో బయటికి రావాలంటే భయపడే మా వరొకట్లో ఈరోజు ఇంతమంది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.